Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రేమైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికి కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. As we come into his presence today, this morning, to worship him, let us spend some time in meditating on God's word. మరి దేవుని సన్నిధికి ఆయన ఆరాధించడానికి వచ్చిన ఈ సందర్భంలో కొంత సమయము దేవుని వాక్యంలో చూసుకుందాం. And before we go into the worship time, we'll look into God's word and prepare our hearts so we can worship him in spirit and in truth. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినట్లుగా సహాయపడినట్లు దేవుని వాక్యము కొంచెం సేపు చూసుకుందాం. But before we get into God's word, let's have a word of prayer. అయితే దేవుని వాక్యం కూడా చూసుకొనక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, gracious God, ప్రేమగల కృపగల పరలోక తండ్రి, we pray, thank you and praise you for this time that you've given us to come into presence. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. Thank you and praise the Lord, for you are our wonder working God, a God who is on his heavenly throne. మరి మాకు అద్భుతములు చేసే దేవుడు, సింహాసనం పైన ఆసీనున్న దేవుడుగా మీరు ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. And though you're on your heavenly throne, Lord, you look towards us and you reach out to us. ప్రభువా, పరలోక సింహాసనం పైన ఉన్నప్పటికీ ప్రభువా మా తట్టు తిరిగి మా కొరకై ప్రభువా మీరు దిగి వచ్చి దేవుడుగా ఉంటున్నందుకు వందనాలు. I thank you and praise you, Lord, for coming for us into this world and shedding your precious blood and giving yourself for us. మా కొరకై కలువరి శిలువలో మీ ప్రాణం పెట్టి తండ్రి మమ్మల్ని రక్షించుటకు మీరు చేసిన గొప్ప ప్రయోజనం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for this opportunity that you given to us to come into presence, remembering your goodness and your great sacrifice for us. మా కొరకై మీరు చేసిన గొప్ప త్యాగాన్ని, మీ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఒక తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Help us to worship you with all our heart, souls and mind. మా యొక్క పూర్ణ బలముతో, శక్తితో, ఆత్మతోను మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయండి. As we look into your word today, Lord, I pray that, Lord, you would be with us and speak to us through your word. మీ వాక్యం చేత ప్రభువా ఈ దినం మీరు మాతో ఉండి మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. Lord, help us to examine our lives in the light of your word. ఈ వాక్య వెలుగులో మా యొక్క జీవితాలని మేము పరీక్షించుకుంటకు సహాయం చేయండి. And help us to offer a worship that is acceptable in your sight. మీకు యోగ్యమైనదిగా ప్రభువా, అనుకూలమైనదిగా మరి అంగీకారమైనటువంటి ఆరాధన మేము తేగలుటకు సహాయం చేయండి. Ask all these things in the precious name of our Lord and Savior Jesus Christ. ఇవన్నీ కూడా ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. So for today's meditation, let's look in Judges chapter 6. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యంలో నుంచి న్యాయాధిపతులు 6వ అధ్యాయం నుంచి ధ్యానించుకుందాం. So Judges chapter 6 and also briefly a few verses from chapter 7. న్యాయాధిపతులు 6వ అధ్యాయము తర్వాత 7వ అధ్యాయంలో నుంచి కూడా కొన్ని వచనాలు చూసుకుందాం. I won't go into all the details, but we'll cover most of it. మరి అన్ని కూడా క్షుణ్ణంగా చూసుకోం, కానీ చాలా వరకు అంశములు మనం చూసుకుందాం. So we are very familiar with this story. If you have grown up in a church background, you know this story pretty well. మరి మీరు ఒక చర్చ్ కి వచ్చి అక్కడే మీరు పెరిగిన వారైతే ఈ యొక్క కథ మీకు బాగా పరిచయమై ఉంటుంది. So here in chapter 6 and chapter 7, we read about one of the judges, which is Gideon. మరి గిదెయోను అనేటువంటి ఒక న్యాయాధిపతి గురించి 6-7 వచనాల్లో అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. So in the first 10 verses of chapter 6, we see the condition of Israel at the time. మరి ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నారు అనేది 6వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు వివరిస్తున్నాయి. I'll read the first 2 verses. Brother will read the first 2 verses of chapter 6. నేను తెలుగులో 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుతాను. చూడండి తెలుగులో. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. So here in chapter 6, the first 2 verses, we see that God has given up Israel into the hands of Midian for a period of 7 years because of their sin.
వారి పాపమును బట్టి వారు దోషులైనందున దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యానీయుల చేతికి 7.5 సంవత్సరాలు ఇచ్చినట్టుగా చూస్తుంటున్నాం. And we also see that Midianites were very cruel, were very people that are very rough, and they treated Israel very badly. మరి 7 సంవత్సరాలు కూడా మిద్యానీయులు మరి ఇశ్రాయేలు ప్రజల్ని చాలా మరి అణచివేసిన వారుగా చూస్తుంటున్నాం. So much so that the fear that was brought into Israel's heart was so much that they went into the mountains and hid in caves and made tents for themselves. ఇక్కడ ఎంతగా వారు ఒత్తిడి చేస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు మరి ఎంతో భయం కలిగి వాళ్ళు ఈ కొండల్లో గుహల్లో వాళ్ళు వాగులను గుహలను దుర్గములను తమ కొరకు సిద్ధపరచుకున్నట్టుగా చూస్తున్నాం. So here we see the Israelites were being attacked and everything and being robbed of all their sustenance, and they were terrorized through this period of 7 years. 7 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని ఈ యొక్క మిద్యానీయులు ఎంతో దాడి చేస్తూ వారికి ఉన్న సమస్తమును కూడా తీసుకొని వెళ్ళిపోతూ వారిని ఎంతో భయభ్రాంతులుగా చేసిన వారుగా ఉంటున్నారు. And Israel was brought very, very low during this time. మరి ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో తగ్గించబడిన వారుగా ఉంటున్నారు. And so because of their condition, now they cried out to the Lord. మరి వారి పరిస్థితిని బట్టి వారు యెహోవాకు మొరపెట్టుకున్న వారుగా ఉంటున్నారు. They were living in fear. ఎంతో భయములో వారు జీవిస్తుంటున్నారు. And so they cried out to the Lord. అందును బట్టి ప్రభువుకి వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. And so God responded to their cry. మరి వారి ఒక మొరను ఆలకించి దేవుడు వారికి ఉత్తరం ఇస్తున్నాడు. And verses 7 through 10 we see that God is responding to them, to their cry. మరి 7 నుంచి 10 వచనాల వరకు కూడా 6వ అధ్యాయంలో దేవుడు వారి యొక్క మొరను ఆలకించి వారికి ఇస్తున్న సమాధానాన్ని చూస్తుంటున్నాం. So here in verse 9, God says, "And I delivered you from the hands of Egyptians and from the hands of all your oppressors and dispossessed them before you, and gave you their land. And I said to you, I am the Lord your God. You shall not fear the gods of Amorites, in whose land you live, but you have not obeyed me." చూడండి 9-10 వచనాల్లో ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడనైన యెహోవాను నేనే, మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని అని అంటున్నాడు. So God has told them not to do something, but they disobeyed God and continued to do what they were not supposed to do, and that put them in sin. దేవుడు ఏదైతే వారిని చెయ్యొద్దు అని చెప్పాడో అదే వాళ్ళు చేస్తూ చేస్తూ పాపంలో ఉంటున్నట్టుగా చూస్తున్నాం. So firstly, here in the response of God, we see that in verse 8, God sent a prophet. మరి మొట్టమొదటిగా మనం చూసేది ఏంటంటే 8వ వచనములో వారి మొరకు సమాధానముగా దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. So the prophet was sent to tell the people about the sin that they were in, because of which they are in all this trouble. చూడండి ఈ ప్రవక్తను ఎందుకు పంపించాడంటే వారు ఎటువంటి పాపంలో ఉంటున్నారో వారి అవిధేయతను వారికి చూపించి దాన్ని బట్టే మీకు శిక్ష వచ్చింది అని చెప్పడానికి పంపించాడు. And then from verse 11 onwards we see God coming to Gideon. 11వ వచనం నుంచి చూసినట్లయితే గిద్యోను అనే వ్యక్తి దగ్గరికి మరి దేవుడు వస్తున్నట్టుగా చూస్తున్నాం. So firstly, God sent a prophet in his response to the cry of Israel, telling them the reason for all their trouble, and then God is coming to Gideon now. సో మొట్టమొదటిగా మనం చూసింది ఏంటంటే దేవుడు వారి మొరను ఆలకించి ఒక ప్రవక్తని పంపించి వారు ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నారో వారు పాపం చేసినందున అనే విషయాన్ని చెప్తూ ఉంటున్నాడు. అయితే 11వ వచనంకి వచ్చేసరికి దేవుడే స్వయంగా గిద్యోను దగ్గరికి వచ్చినట్టుగా చూస్తున్నాం. So verses 11 and 12 if you can read, brother. మరి 11, 12 వచనాలు చదువుతాను చూడండి. యెహోవా దూత వచ్చి అబీయెజీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగా చోటున
గోధుమను దుళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. So here we see the response of God. It's an amazing response that God has given here. మరి దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి సమాధానము ప్రతిస్పందన దేవుడు ఇక్కడ ఇచ్చినట్టుగా చూస్తుంటున్నాం. Here God has personally visited Gideon. దేవుడు స్వయంగా గిద్యోన్ని దర్శించినట్టుగా చూస్తున్నాం. Here it says the angel of the Lord. ఇక్కడ యెహోవా దూత అనే మాటని చూస్తున్నాము. But we know that it is the God himself because we see that later in verse 14 and verse 16. If you can read, brother. మరి అయితే ఈ దూత దేవుడే అని మనము చెప్పగలం. ఎందుకంటే 16వ వచనంలో మనం చూసినట్లయితే నేను నీకు తోడై ఉందును గనక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. And also verse 14. 14వ వచనం కూడా చూడండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి అనే మాటను Yeah. So there we see God himself is there. God is talking to Gideon. కాబట్టి యెహోవా దూత అని చెప్పినప్పటికీ 14-16 వచనాలు ఆధారం చేసుకొని చూసినట్లయితే అది దేవుడే స్వయంగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. So when he came here, when God came to talk to Gideon, Gideon was about his work. He's doing his work, that he's threshing the wheat in his wine press. మరి ఈ దేవుడు గిద్యోను దగ్గరకు వచ్చినప్పుడు గిద్యోను తన పని తన చేస్తుంటున్నాడు. ఏం చేస్తున్నాడంటే మరి ఆ గానుగా చాటున గోధుమలను దుల్లగొడుతూ ఉంటున్నాడు. So that is not the place where they do the threshing because that is a wine press. But Gideon is doing there so he can save that wheat from the Midianites. That's how fearful they were about Midianites. మరి ఈ యొక్క మిద్యానీయుల గురించి ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో భయంగా ఉంటున్నారు. అందును బట్టే ఇక్కడ గానుగా చాటున గోధుమను దుల్లగొడుతుంటున్నాడు గిద్యోను. ఎందుకంటే అక్కడ సాధారణంగా గోధుమలు దుల్లగొట్టరు, కానీ ఈ భయం ఉండడం కారణం చేత ఆ రీతిగా గిద్యోను చేస్తున్నాడు. And so when God visits Gideon, God talks to Gideon in a peculiar way. మరి దేవుడు మరి గిద్యోనుతో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన రీతితో విధానంతో ఆయన మాట్లాడుతున్నాడు. So what is he saying here? ఆయన ఏం చెప్తుంటున్నాడు? He is saying and the angel of the Lord appeared to him and said to him, "The Lord is with you, O valiant warrior." 12వ వచనంలో మనం చూస్తున్నాం యెహోవా దూత అతనికి కనబడి పరాక్రము గల బలాఢ్యుడా అని అంటున్నాడు. యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. Yeah, the Lord is with you, O valiant warrior. పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. And that is a great word of encouragement for anybody. మరి ఈ యొక్క మాటలు ఎవరికైనా సరే ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే ప్రేరేపించే మాటలు. Especially for those that are living in fear, that are completely hopeless and don't see a way out from their troubles. మరి ప్రత్యేకంగా ఎవరైతే వారి యొక్క పరిస్థితి నుంచి విముక్తి లేదనుకుంటున్నారో వారికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే మాటలుగా ఉంటున్నాయి. But then from verses 13 onwards, if you see the response of Gideon, how did Gideon respond to that? 13వ వచనం నుంచి గిద్యోను ఇచ్చినటువంటి మరి ప్రతిస్పందన ఎట్లా ఉందో చూస్తుంటున్నాం. 13వ వచనం గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పెను. So God has come to strengthen. God has come to talk to Gideon, and Gideon is responding with a complaint. చూడండి, దేవుడే స్వయంగా వచ్చి గిద్యోనుతో మాట్లాడుతుంటే గిద్యోను తిరిగి ఒక ఫిర్యాదు చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. God is encouraging him, saying that I am with you, oh valiant warrior, the Lord is with you. And Gideon is bringing up all the complaints. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా
దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు అని ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి మాట చెప్తుంటే గిద్యోను ప్రతిస్పందన మాత్రము ఫిర్యాదులు చెప్తూ ఉంటున్నాడు. He is doubting what God is telling him. దేవుడు ఏదైతే తనతో చెప్తూ ఉంటున్నాడో దాన్ని సందేహించేవాడుగా గిద్యోను ఉంటున్నాడు. And in verse 14 we see the response of God again. మరి 14వ వచనంలో తిరిగి దేవుడు తనకిచ్చిన ప్రతిస్పందన చూస్తుంటున్నాం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. So here God is responding. He's not even responding to the question Gideon is asking. But he's responding. Yep. చూడండి, ఇక్కడ గిద్యోను చేసిన ఫిర్యాదులు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఏమాత్రం కూడా దేవుడు ఇవ్వకుండా మరి తను ప్రతిస్పందిస్తున్నట్టు చూస్తున్నాం. And he is saying, go in your strength and deliver Israel from the hand of Midian. Have I not sent you? మరి ఆ గిద్యోను చేసిన ఫిర్యాదులు ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండా యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నేను నిన్ను పంపిన వాడని నేనే అని చెప్తుంటున్నాడు. Not only has he said that Lord is with you, but he's also saying that I have chosen you. మరి దేవుడు నిన్ను పంపిస్తున్నాడు అనే మాటే కాకుండా నిన్ను నేను ఎన్నుకున్నాను అన్న మాట కూడా అక్కడ చూస్తుంటున్నాం. So in the next verse we see the response of Gideon. మరి గిద్యోను ఇచ్చిన ప్రతిస్పందన తర్వాత మళ్ళా 15వ వచనం చూస్తున్నాం. అతడు చిత్తము నా ఏలినవాడా, దేవుని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను, నా కుటుంబమును మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. So here again response of Gideon is completely different. మరి ఇక్కడ మళ్ళా గిద్యోను ఇచ్చినటువంటి ఉత్తరము పూర్తిగా భిన్నంగా ఉంటుంది. So God has chosen him for a great purpose, but Gideon is responding saying that I am nobody. What can I do? మరి దేవుడైతే నేను నిన్ను ఏర్పరచుకున్నాను దీని కొరకు అనే విషయాన్ని గిద్యోనుతో చెప్తుంటుంటే గిద్యోను ఏమంటున్నాడంటే, నేను ఎన్నిక లేని వాడను, నేను కనిష్ఠుడను అనే మాటలు ఇక్కడ వాడుతున్నాడు. So here we see Gideon has a very low self-esteem. He's feeling very small in his own in his own eyes. చూడండి, గమనిస్తే మరి గిద్యోను తన గురించి తను ఎంతో తక్కువగా కనిష్ఠుడిగా, చాలా తక్కువ వాడిని, నేను ఎన్నికలేని వాడిని అనేటువంటి భావంతో ఉన్నవాడుగా ఉంటున్నాడు. He is saying that his family is small in Manasseh and he himself is the youngest of all in his family. చూడండి, మనష్షే గోత్రములో ఎన్నికలేని వాడిని, నా కుటుంబములో కూడా నేను కనిష్ఠుడని అనే మాటని గిద్యోను చెప్తున్నాడు. That is the state of mind of Gideon at the time. ఆ సమయంలో గిద్యోను యొక్క మానసిక పరిస్థితి అట్లా ఉంది. He is seeing himself as very small in front of everybody. అందరి విషయంలో అందరి ముందు పోల్చుకొని తను తాను ఏమాత్రం ఎన్నిక లేని వాడుగా చాలా తక్కువగా తన్ని తాను ఎంచుకుంటున్నాడు. That is the kind of mentality of this world. That is a worldly mentality. మరి లోక సంబంధమైనటువంటి మనస్తత్వము ఆ రీతిగా ఉంటుంది. When we walk in sin and when we walk away from God, that is how we feel. ఎప్పుడైతే మనం పాపములో నడుస్తూ ఉంటామో, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారంగా లోకంలో నడుస్తుంటామో ఆ రీతిగానే మనం కూడా భావిస్తాం. Remember, Israel is in sin. Israel is walking in sin. All the people of Israel have turned away from God. And that's why God has given them into the hands of Midian. చూడండి, జ్ఞాపం పెట్టుకోండి, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసిన వారుగా ఉంటున్నారు, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. అందును బట్టే ఈ యొక్క మిద్యానీయుల చేతికి దేవుడు అప్పగించినట్టుగా మనం ఇంతకు ముందే చూసుకున్నాం. And we'll see later, Gideon and his family, his father, they were all in this worship of Baal as well. They had an altar in their house and also the idol of Baal in their house. తర్వాత గిద్యోను తన తండ్రి వారు కూడా మరి బయలుదేవతను పూజించేవారుగా వారి కుటుంబంలో వారి ఇంట్లోనే దానికి ఒక బలిపీఠముగా కట్టినట్టుగా మనం తర్వాత వచనాల్లో తర్వాత చూసుకుందాం. So here Gideon is fearful. He is living a life without hope. But God is coming here and saying, I have chosen you. మరి గిద్యోను అయితే భయముతో
తను జీవిస్తూ ఉంటున్నాడు, ఏమాత్రము నిరీక్షణ లేనివాడుగా ఉంటున్నాడు. దేవుడు తనకి ప్రత్యక్షమై మరి నేను నిన్ను ఏర్పరచుకున్నాను అనే రీతిగా మాట్లాడుతున్నాడు. Right as God comes and encounters Gideon, we see God calling him, "O valiant warrior." మరి ఎప్పుడైతే దేవుడు గిద్యోను దగ్గరకు వస్తున్నాడో మొట్టమొదటిగా తను ఎట్లా ప్రస్తావిస్తున్నాడంటే పరాక్రమం గల బలాఢ్యుడా అని ప్రస్తావిస్తున్నాడు. See the contrast of how Gideon is seeing himself and how God is seeing Gideon to be. చూడండి, ఇక్కడ వ్యత్యాసము గమనించండి. మరి గిద్యోను తన గురించి తను ఎలాగ భావిస్తున్నాడు, దేవుడు గిద్యోను గురించి ఎట్లా భావిస్తున్నాడు. God sees Gideon as a valiant warrior. మరి దేవుడైతే గిద్యోన్ని పరాక్రమం గల బలాఢ్యుడిగా భావిస్తున్నాడు. But Gideon is seeing himself within in his own eyes as somebody who does not count at all. మరి అయితే గిద్యోను తన మనసులోనే తన గురించి తన దృష్టిలోనే ఎన్నిక లేని వాడుగా ఎంచుకుంటున్నాడు. But God is coming to Gideon and saying, "I am with you." మరి అయితే దేవుడు వచ్చి గిద్యోనుతో చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉంటున్నాను. We'll see that in verse 16. 16వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉందును గనక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీలను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. Yeah. So God is coming there to encourage Gideon and to strengthen him and tell him that God is with him. మరి దేవుడు తనకు తోడై ఉన్నాడు అనే మాట చెప్పి తన్ని ఎంతో ఉత్సాహపరిచి తన్ని ప్రేరేపించి ముందుకు నడిపించాలని దేవుడు కోరుతున్నాడు. But just for a minute, imagine with me, get into the shoes of Gideon. And Gideon is in his house threshing the wheat in his backyard. మరి గిద్యోను స్థానంలో ఒక్క నిమిషము మనల్ని మనం పెట్టుకుందాము. మరి మన యొక్క ఇంటిలోనే వెనక బ్యాక్ యార్డ్ లో ఈ యొక్క గోధుమలు మనం పూర్తిగా ఈ దంచుతున్నాం అనుకుందాం. Now here the God of the universe, God who created everything, comes and sits under the tree to talk to you. మరి ఆ సమయంలో సమస్తమును సృష్టించినటువంటి దేవుడు ఒక చెట్టు కింద మన దగ్గరే ఆ పక్కన వచ్చి కూర్చున్నాడు అనుకుందాం. Now God is coming there, the creator of the universe. He's left everything and come there to spend time with Gideon. మరి గిద్యోనుతో సమస్తము సృష్టించిన దేవుడు ఆయన సమస్తమును వదిలిపెట్టి గిద్యోనుతో కొంచెం సమయం కూర్చొని మాట్లాడడానికి వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. God is worshipped in heaven incessantly, day in and day out, without stopping. That he is worshipped day and night. మరి పరలోకంలో చూసినట్లయితే దేవుడు మరి దివారాత్రములు నిరంతరము ఆరాధించబడుతూ ఉంటున్నాడు. But such a great God is interested in you and me. అయితే అటువంటి గొప్ప దేవుడు నీ విషయంలో నా విషయంలో ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. Now here in the life of Gideon, God personally came to him. మరి గిద్యోను జీవితంలో దేవుడు స్వయంగా ఆయనే వచ్చినట్టుగా చూస్తున్నాం. And God is the same yesterday, today and forever. దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. And God is doing the same thing even today. He's reaching out to people individually. He's coming to each one, talking to them. మరి అదే దేవుడు కాబట్టి మార్పు చెందని దేవుడు కాబట్టి ఈ రోజు కూడా ఈ దినం కూడా మనుషుల దగ్గరకు వచ్చి మనుషులను దర్శించి వారిని ఆయన తట్టు తిప్పుకోవడానికి దర్శిస్తున్నాడు. So here God is coming to Gideon, talking to him, strengthening him. Even though Gideon is seeing himself as small, God is strengthening him, saying that I am with you. Go and you will be victorious. మరి గిడియోను తన దృష్టిలో తను ఎంతగానో తగ్గించుకున్నవాడుగా తక్కువగా ఎంచుకున్నప్పటికీ కూడా దేవాతి దేవుడు గిడియోను దగ్గరకు వచ్చి తనని ధైర్యపరిచి బలపరిచి నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి ధైర్యపరుస్తున్నాడు. So in general, people who are not walking with the Lord, or in general people as they live life in this world, there will be so many things happening in their life, and at times they will feel that they are just by themselves and nobody cares for them. మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి అనేకమైన విషయాలు జీవితంలో జరుగుతున్నప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రజలు మరి నేను ఒక్కడనే ఏకాకిగానే ఉన్నాను, నాకు తోడెవరు లేరు అనేటువంటి భావనతో జీవిస్తూ ఉంటారు. So whatever the situation may be, it may be because of social pressures or family pressures or just your own life, just doing things that are not sight in the right of God, and all those things, they pull us down.
మరి వ్యక్తిగత జీవితంలోనే కానీ, కుటుంబ జీవితంలోనే కానీ, సంఘ జీవితంలోనే కానీ చేస్తున్నటువంటి పనుల ద్వారా కలుగుతున్నటువంటి సందర్భాల ద్వారా మనల్ని మనం ఎంతగానో మనల్ని పూర్తిగా దిగజారే రీతిగా చేసేవిగా అవి ఉంటున్నాయి. But God comes along. God comes to our side, and if we let him talk to us, and if we let him into our life, he will transform us. అయితే దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని మాట్లాడనిచ్చి, ఆయన మనం స్వీకరిస్తే మనల్ని పూర్తిగా మార్చివేసేవాడుగా ఆయన ఉంటున్నాడు. And verse 17 and 18, please. 17, 18 వచనాలు. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనెను. So here this is very amazing. When I was reading it, it was so amazing to me that God did this thing. మరి నేను ఇది చదువుతున్నప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే దేవుడు ఈ రీతిగా చేశాడా అని ఆలోచించాను. So here Gideon, after speaking to God, he was encouraged and he wanted to bring a sacrifice. He wanted to bring something for this person who's talking to him. And he said, I will remain until you return. మరి ఇక్కడ దేవుడు ఈ రీతిగా గిదియోనుతో మాట్లాడినప్పుడు గిదియోను ఎంతగానో ప్రేరేపించబడి ఉత్సాహం పొంది ధైర్యం తెచ్చుకొని ఏమన్నాడంటే, నేను ఈ బలిపీఠము నేను ఇది ఒక బలిని బయటికి అర్పణం నీ దగ్గర తీసుకొచ్చిన వరకు ఇక్కడ ఉండమంటే దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదను అనే మాటని దేవుడు చెప్తున్నాడు. See the progression of how it's going on. చూడండి ఏ రీతిగా ఇది క్రమక్రమేణా వెళ్తుందో గమనించండి. Firstly, he sent a prophet to tell Israel about their sin. Secondly, God himself came and spoke to Gideon, and now he's waiting for a response from Gideon. చూడండి మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రవక్తను దేవుడు పంపించినట్టుగా చూస్తుంటున్నాం. రెండవది దేవుడే స్వయంగా గిదియోను దగ్గరకు వచ్చి తనని ధైర్యపరిచినట్టుగా చూస్తుంటున్నాం. మూడవదిగా చూసినట్లయితే మరి గిదియోను ప్రతిస్పందించాలి, తన సమాధానం అంగీకారం కొరకు దేవుడు వేచి ఉండేవాడుగా చూస్తుంటున్నాం. And here, if you just think about it, Gideon was going to prepare this thing. It would have taken a few hours for him to prepare everything. And God was waiting there for him under the tree until Gideon came back to him. చూడండి గిదియోను ఇవన్నీ సిద్ధపరచడానికి కొన్ని గంటలు పట్టుండవచ్చు. అయినప్పటికీ దేవుడు ఎంతో ఓపికతో ఆ చెట్టు కిందనే అంతవరకు కూడా తిరిగి వెళ్ళిపోకుండా అక్కడ వేచి ఉంటున్నట్టుగా చూస్తున్నాం. So we see the heart of our God here. మరి ఇక్కడ దేవుని యొక్క హృదయాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. This is how our God is. He is interested in every single person. చూడండి మన దేవుడు ఇటువంటి వాడు. ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో ఎంతో ఆశ కలిగి ఆలోచన కలిగి ఉండేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. It is his desire that no one should perish. And that's why he came into this world. ఒక్కడు కూడా నశించిపోకూడదని ఉద్దేశించి అటువంటి ఆశ కలిగిన వాడు కాబట్టి ఈ లోకానికి ఆయన దిగి వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. In Psalm 145 we see that God lifts up those who are fallen and are bowed down. మరి ఎవరైతే కృంగి ఉన్నారో మరి వారిని ఉద్ధరించే దేవుడుగా మనము కీర్తన 145వ అధ్యాయంలో చూస్తున్నాం. When nobody is looking out for us, when we think that nobody is there for us, God is there for us. మరి ఎప్పుడైతే ఎవ్వరు నా కొరకు లేరే, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే అని అనుకుంటున్న సమయంలో దేవుడు మన కొరకు ఎల్లప్పుడూ ఉండేవాడుగా ఉంటున్నాడు. God is talking to people. God is trying to make people understand that sin separates them from God, and he's trying to bring them to him. మరి దేవుడు మనుషులని దర్శించి ఆయన చెప్తూ ఉంటున్నాడు ఏంటంటే, పాపం అనేది దేవుణ్ణి మనల్ని దూరం చేసేదిగా ఉంటుంది. ఆ పాపాన్ని తీసి ఆయన తట్టు తీసుకోవాలని, ఆయన తట్టు తెచ్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. In the next few verses we see the transformation of Gideon. తర్వాత కొన్ని వచనాల్లో గిదియోను ఎట్లా మారిపోయాడో చూస్తున్నాం. And in verse 19 and on we see that Gideon brings his offering to the Lord. And Lord asks him to pour it down, put it on the rock and pour out the broth. And then he touches it and
the fire comes out of the rock and it is consumed. చూడండి తర్వాత వచనాల్లో మనం చూస్తుంటున్నాం. మరి గిదియోను తను తీసుకొచ్చినటువంటి విషయాల రాతి మీద పెట్టమన్నప్పుడు గిదియోను పెట్టిన తర్వాత మరి ఆ భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాత్రి నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చి వేసినట్టుగా మనము చూస్తుంటున్నాం. So God has accepted his offer. అంటే దేవుడు ఆ గిద్యోను ఇచ్చినటువంటి అర్పణని స్వీకరించిన వాడుగా ఉంటున్నాడు. God waited for Gideon, and when Gideon came to him, God has accepted his sacrifice. దేవుడు గిద్యోను వచ్చేదాకా వేచి ఉన్నాడు ఓపికతో. వచ్చిన తర్వాత గిద్యోను ఇచ్చినటువంటి అర్పణను స్వీకరించిన వాడుగా ఉంటున్నాడు. Then as Gideon realized, in the next few verses we see, we will not look into every one of them, but we will see that as Gideon realizes that it is the Lord that was speaking to him, then he thinks that he's going to die, but God assures him that he's not going to die. మరి 22వ వచనం నుంచి ఆ ముందుకు చూసుకున్నట్లయితే గిదెయోను మరి ఇది దేవుని దూత దేవుడే అనే విషయాన్ని తెలుసుకొని భయపడినప్పుడు మరి దేవుడు తన సమాధానము కలుగును గాక భయపడకుము అనే మాటలు వాడి తను ధైర్యపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. So God has encouraged Gideon once again, telling him peace, that you're not going to die. మరి అప్పుడు 23వ వచనంలో చెప్తున్నాడు, అప్పుడు యెహోవా నీకు సమాధానము భయపడకుము నీవు చావవని అతనితో సెలవిచ్చెను. And then Gideon, in verse 24 we see, then Gideon built an altar there to the Lord and named it, the Lord is peace. To this day it's still in Ophrah. 24వ వచనం, అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అబియెజ్రీల ఓఫ్రాలో ఉన్నది. So Gideon now builds an altar to the Lord, and that is coming to the Lord and giving him a sacrifice. చూడండి, మరి గిద్యోను ఇక్కడ మరి దేవునికి ఒక బలిపీఠమును కట్టి అక్కడ అర్పించినట్టుగా చూస్తుంటున్నాం. It's an act of worship for the Lord. మరి తను చేసిన ఈ కార్యము బలిపీఠం కట్టడం అనేది ఏంటంటే మరి ఆయన ఆరాధన చేసినట్టుగా ఆ కార్యము చూస్తుంటున్నాం. And we can see the transformation, how God spoke to Gideon and how Gideon was transformed, and finally he comes to worship the Lord. చూడండి, మొట్టమొదటి నుంచి మనం చూసుకున్నట్లుగా గిడియోను ఎటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, దేవుడు దర్శించిన తర్వాత మరి ఎట్లా గిడియోను మారిపోయి ఆరాధికుడుగా మారాడో చూస్తుంటున్నాం. And from verses 25 to 33, we won't read all of it. From verses 25 to 33, we see now the same day that God has spoken to Gideon, and Gideon has built an altar for the Lord. God has given him his first task. మరి అదే రాత్రి, ఏ రాత్రి అయితే గిద్యోను బలిపీఠం కట్టాడో అదే రాత్రి నుంచి ఏం జరిగింది అనేది 25వ వచనం నుంచి 33 వరకు వివరించబడింది. అందులో మొట్టమొదటిగా తను ఏం చేయాలనే విషయాన్ని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. The same night God told him to pull down the altar and cut the altar, the idol of Baal. అదే రాత్రి ఏమవుతుందంటే నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికి వేసి చేయమని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. So this is a very sensitive thing that has to be done. ఇది ఎంతో మరి తీవ్రమైన విషయము తను చేయవలసి ఉంది. Because at the time all of Israel were worshipping that idol. ఎందుకంటే ఆ సమయంలో ఇశ్రాయేల్ అందరూ కూడా ఈ దేవతనే వారు మొక్కేవారుగా ఉంటున్నారు. So it would be a very serious thing if somebody tampers with it. మరి కాబట్టి అటువంటి సమయంలో ఈ యొక్క దేవతా స్తంభం నరికేస్తే మరి ఈ బయలు యొక్క బలిపీఠంను కొట్టేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అనే విషయాన్ని చూస్తున్నాం. But here we see now Gideon is strengthened. He is emboldened to carry out the work of the Lord, and he does that. అయితే ఈ సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు గిద్యోను ధైర్యపరిచాడు కాబట్టి ఎంతో ధైర్యముగా ప్రభు కొరకు నిలబడి ఆయన కార్యానికి ముందుకు పూనుకొని వెళ్తున్నాడు. But before Gideon can do this, the transformation had to happen in his life, in his heart. అయితే ఈ కార్యము చేయక ముందు
గిదెయోను తన హృదయములో మార్పు చెందిన వాడుగా ఉండవలసి వచ్చింది. He had to be transformed before God. We have to be transformed before God can use us. The same thing we see in Gideon's life. మరి దేవుడు మనల్ని వాడే ముందు మనం పూర్తిగా మార్చబడాలి. ఆ మార్పు అనేది మనలో జరగాలి. గిదెయోను జీవితంలో అదే గమనిస్తున్నాం. So before God can use us, we should come to the Lord and be transformed, and then God can use us mightily. చూడండి, దేవుడు మనల్ని వాడక ముందు దేవుడే మనల్ని పూర్తిగా మార్చివేసేవాడుగా ఉండాలి. మనం మార్పు చెందిన వాళ్ళుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడగలడు. That is the first requirement to serve the Lord. ప్రభుని సేవించాలంటే మొట్టమొదటి షరతు అది. So in verse 33 on, we see that then the Midianites have come again to attack Israel, as God has said that told Gideon to go and fight with them. Now the Spirit of the Lord is empowering Gideon to carry out the work. మరి ఇక్కడ 33వ వచనం నుంచి చూసినట్లయితే మిద్యానీయులు మరి దండయాత్రకు వచ్చినట్టుగా గమనిస్తుంటున్నాం. ఆ సమయంలో యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించి అనే మాటను చూస్తుంటున్నాం. గిద్యోన్ని ధైర్యపరిచిన యెహోవా ఆత్మ అనే మాట చూస్తుంటున్నాం. Yeah, in verse 34 we see that. So the Spirit of the Lord came upon Gideon, and he blew a trumpet, and the Abiezrites were called together to follow him. యెహోవా 34వ వచనం, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అప్పుడు బూర ఊదినప్పుడు అబీజేరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి. Yeah, so whatever task God gives us, God will strengthen us and gives us the tools to carry out his work. చూడండి, ఏ పని అయినా దేవుడు మనకు అప్పగించినప్పుడు ఆ పనిని నిర్వర్తించడానికి కావాల్సిన పరికరాలన్నీ కూడా దేవుడే సమకూర్చి మనకు దయచేసేవాడుగా ఉంటున్నాడు. And moving quickly again because of time, in the next few verses from 36 to 40 we see now Gideon puts a test for God. మరి 36 నుంచి 40 వచనాల వరకు చూసినట్లయితే గిదెయోను దేవునికి ఒక పరీక్ష పెట్టినట్టుగా చూస్తుంటున్నాం. He wanted the fleece to be wet one night, and the next night he wanted it to be dry when the surroundings are different. మరి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక గొర్రెబొచ్చుని వాడుతూ ఉంటున్నాడు. మరి ఆ గొర్రెబొచ్చును పెట్టినప్పుడు మరి అది మంచు పడనిదిగా కనిపించాలి ఉదయం లేచినప్పుడు అనేదిగా చూస్తుంటున్నాం. So the first time he asks that the fleece be wet and the rest of the ground around it should be dry. మొట్టమొదటిగా ఏం అడుగుతున్నాడంటే ఉదయం లేచేసరికి మరి గొర్రెబొచ్చు పూర్తిగా నీళ్లతో నిండి ఉండాలి. అయితే చుట్టుపక్కల పరిశ్రమ అంతా కూడా ఎంతో ఎండిన నేలగా ఉండాలి అని అడుగుతుంటున్నాడు. And we know that God did that, and Gideon took a full bowl of water from the fleece that day. And the next night again he wanted the same thing, but a little bit different in the way that he wanted the fleece to be dry and the rest of the ground around it to be wet. మరి తను కోరిన రీతిగానే దేవుడు చేసినట్టుగా చూస్తుంటున్నాం. ఉదయం లేచినప్పుడు దాన్ని పిండినప్పుడు మరి ఎన్నో నీళ్లు వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. అయితే రెండోసారి మరి వేరే రీతిగా పరీక్ష పెట్టాడు. ఏంటంటే మరి ఈసారి గొర్రెబొచ్చు ఏమాత్రము కూడా నీళ్లు లేనిదిగా ఉండాలి. అయితే చుట్టుపక్కల అంత కూడా తడిసిన నేల కనపడాలనేది అడిగాడు. అది కూడా దేవుడు చేసినట్టుగా చూస్తున్నాం. So here we see, although the Spirit of God has come upon Gideon and he has called everybody to gather for the war, here we see that he is very weak in faith. చూడండి, యెహోవా ఆత్మ వచ్చి మరి గిద్యోన్ని ధైర్యపరిచినప్పటికీ తన విశ్వాసములో ఎంతో బలహీనుడిగా ఉన్నట్టుగా గిద్యోన్ని చూస్తున్నాం. And so he's testing God to see whether God is really saying what he's saying, or if he's powerful enough to do what he's saying he's going to do. చూడండి, మరలా గిద్యోను దేవుని యొక్క శక్తిని సందేహిస్తూ దేవుడు నిజంగా మనల్ని రక్షిస్తాడా వీళ్ళ నుంచి అని సందేహించి ఈ పరీక్షలో పెట్టినట్టుగా చూస్తున్నాం. Not once but twice he does that. ఒకసారి కాదు, 2 సార్లు 2 పర్యాయాలు ఆ రీతిగా చేశాడు. But our God is a very gracious God. అయితే మన దేవుడు ఎంతో కృపను చూపించే దేవుడుగా ఉంటున్నాడు. He is a loving and a merciful God. ఎంతో ప్రేమ కలిగి కనికరము చూపించే దేవుడుగా ఉంటున్నాడు.
He knows our frame, he knows our situations. మరి మన యొక్క పరిస్థితిని, మన యొక్క ఎంత తక్కువ, ఎంత బలహీనులమో ఆయన ఎరిగిన దేవుడుగా ఉంటున్నాడు. He knows the kind of faith we have, whether we have a strong faith or we are just beginning to grow in faith. మన విశ్వాసం ఎట్టిదో ఆయన ఎరిగి ఉంటున్నాడు. మనము బలమైన విశ్వాసం కలిగిన వారమా, లేకపోతే విశ్వాసంలో ఇంకా చాలా ఎదగవలసిన వారమా అనేది ఆయన తెలుసుకొని ఉంటున్నాడు. So God comes alongside us and helps us grow. He builds us up and he strengthens us up. చూడండి, మన పరిస్థితి ఎట్లున్నా మన పరిస్థితుల్లోనే మనల్ని వచ్చి కలిసి, మన పరిస్థితికి తగ్గట్టుగానే మనతో పనిచేసి మనల్ని బలపరచడానికి ఇష్టపడే దేవుడుగా మనం చూస్తున్నాం. And so he confirms, or he confirms that he's a powerful God by doing what Gideon has requested. మరి దేవుడు గిదెయోను ఏదైతే మరి కోరాడో అది చేసి చూపించడం ద్వారా తాను శక్తివంతమైన దేవుడుగా బయలుపరుచుకున్నాడు. And in the going to chapter 7, this again here Gideon this is a continuation of chapter 6, where we see Gideon has gathered the army now to go against Midian, but God is talking to Gideon again and telling him that the number of people that are there for this battle is very huge. మరి గిదెయోను 7వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూస్తాము. ఇది 6వ అధ్యాయం నుంచి కంటిన్యూ అయి చెప్తుంటున్నట్టు విషయాలు. మిద్యానీయులు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు మరలా తిరిగి గిదెయోనుతో మాట్లాడితే ఏమంటున్నాడంటే, నీ దగ్గర ఉన్న ఈ మనుషులు చాలా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నాడు. So he tells Gideon to whittle them down to a number of 300 people. మరి ఈ యొక్క చాలా సంఖ్యలో ఉన్న జనాలందరినీ కూడా తగ్గించి 300 మనుషుల వరకు తగ్గించాడు. So 32,000 comes down to 300. 32,000 మంది సమకూడిన వాళ్ళంతా కూడా ఆఖరికి వచ్చేసరికి కేవలం 300 మందికే తిరిగి వచ్చారు. Now if you see this first 8 verses in chapter 7, we see how God is working with Gideon, how God is talking to Gideon and working along with him to accomplish his things. 7వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు గిదెయోనుతో కలిసి పనిచేస్తూ ఈ యొక్క విషయాలన్నీ ఎలా చేసుకుంటున్నాడో మనం గమనిస్తుంటున్నాం. So God helps Gideon to get this number down to 300, and God does that because he knows with the number that they have, Israel is going to become very prideful. మరి గిదెయోనుతో దేవుడు ఎంతో ఓపికగా పనిచేస్తూ 32,000 మందిని దించి కేవలం 300కే తీసుకొచ్చాడు. తద్వారా ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు అంతమంది 32,000 మందితో గెలుచుకుంటే ఎంతో గర్విష్ఠులైపోతారు. కాబట్టే దేవుడు వాళ్ళని తగ్గించి 300 చాలు అన్నట్టుగా వారిని సిద్ధపరిచాడు. God knows our frame. మనం ఎటువంటి వారమో దేవుడు ఎరిగి ఉంటున్నాడు. God knows that pride is always lurking in us. మనలో ఎప్పుడు కూడా గర్వం అనేది నిలిచి ఉంటుంది. అది ఎప్పుడన్నా బయటికి రావచ్చని దేవుడికి తెలుసు. And when that pride comes out, it separates us from God, and that's what God does not want. ఎప్పుడైతే ఆ గర్వం అనేది మనలో కనిపిస్తుందో అది మనల్ని దేవుడి నుంచి మనల్ని దూరపరుస్తుంది కనుక దేవుడు అది ఇష్టపడేవాడు కాదు. God loves a humble person. మరి దీనులని దేవుడు ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. And so God is also hedging them. He's protecting them from that kind of issue that might happen. మరి ఇటువంటిది జరగచ్చు అని దేవుడు గుర్తెరిగాడు కనుకే అది జరగకుండానట్లుగా ముందుగానే దేవుడు ఇవన్నీ సిద్ధపరుస్తున్నాడు. And from verses 9 through 15, we see here, I'll read verse 9. Now the same night it came about that the Lord said to him, arise, go down against the camp, for I have given it into your hands. But if you're afraid to go down, go with Purah your servant down to the camp. 9-10 వచనాలు. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. So here God again has a plan for Gideon. మరి ఇక్కడ మరలా దేవుడు గిదెయోనుకి ఒక ప్రణాళికనిస్తున్నాడు. God has strengthened Gideon. God has told Gideon that you go and you will win. God is with you. But God is not silent there. He's working alongside Gideon
and he's planning everything for Gideon. చూడండి, గమనించినట్లయితే దేవుడు ఇంతకు ముందే నీకు నేను తోడుగా ఉన్నాను, భయపడకు, నీకు విజయం ఇస్తానని అన్ని చెప్పిన తర్వాత కూడా ఎంతో ఓపికతో గిదెయోనుతో మరి పని చేస్తూ మరి ఆయన ప్రణాళికను నెమ్మదిగా ఆయనకి బయలుపరుస్తున్నాడు. Just as he said in chapter 6, we saw the I am with you, I will be with you. God is with Gideon in every step of the way. 6వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్టుగానే నేను నీకు తోడై ఉంటాను అని చెప్పినట్టుగానే ప్రతి అడుగులో కూడా దేవుడు గిదెయోనుకి తోడై ఉన్నట్టుగా చూస్తున్నాం. And not only that, God actually told him what the outcome of this battle is going to be. అంతేకాకుండా ఈ యొక్క యుద్ధము యొక్క చివరిగా వచ్చేటువంటి రిజల్ట్ ఏంటో అనేది ముందుగానే దేవుడు చెప్పినట్టుగా చూస్తున్నాం. We saw that in chapter 6 and verse 16. 6వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఈ మాటను ముందుగానే చెప్పాడు. నేను నీకు తోడయుందును గనక ఒక్క మనుష్యుని హతము చేసినట్లుగా మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. So the outcome is already settled. మరి ఈ యుద్ధం ఎట్లా ముగుస్తుంది అనేది ముందుగానే దేవుడు ఆల్రెడీ చెప్పేసినట్టుగా ఉంటున్నాడు. And then God is working with Gideon and taking him through this process. అయినప్పటికీ కూడా అడుగడుగున కూడా ఓపికతో గిదెయోనుతో దేవుడు పని చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. And here in from verses 9 through 15 we see God confirming his word to Gideon. మరి 9 నుంచి 15 వచనాల వరకు 7వ అధ్యాయంలో దేవుడు తాను చెప్పిన మాటని తిరిగి స్థిరపరుస్తున్నాడు. So you can see that from verses 11 through 15, if you can read, brother, 11 through 15. 11వ వచనం నుంచి 15వ వచనం వరకు 7వ అధ్యాయం. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. మిద్యానీయులు అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమునందున్న ఇసుక రేణుల వలె లెక్కకు లేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేను ఒక కలగంచిని, అదేమనగా యవల రొట్టి ఒక మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రింద చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. అందుకు వాని చెలికాడు, ఇది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమి కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చెను. So here we see exactly what God had told Gideon is going to happen is being revealed here. మరి గిద్యోనుతో దేవుడు ఏదైతే చెప్పాడో అది ఎట్లా జరుగుతుంది అనేది ఎంతో వివరంగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. So firstly, in these few verses we see that God is sovereign over everything. మరి మొట్టమొదటిగా మనం చూసేది ఏంటంటే మరి దేవుని విషయంలో దేవుడు సార్వభౌముడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. God has told Gideon already what's going to happen. ఇంతకు ముందే ఏమి జరగనై ఉందో అనే విషయాన్ని దేవుడు గిద్యోనుతో చెప్పాడు. And he's also confirming his word through the dream of the enemy. మరి తను ఏదైతే చెప్పాడో దాన్ని ఒక శత్రువుకి కలిగినటువంటి ఒక కళ ద్వారా దేవుని మాటను స్థిరపరుస్తుంటున్నాడు. So even through this, God is strengthening Gideon. దీని ద్వారా కూడా గిద్యోనుని దేవుడు బలపరుస్తుంటున్నాడు. Through this, he shows Gideon how powerful our God is. వీటన్నిటి ద్వారా కూడా దేవుడు ఎంత శక్తిమంతుడో గిద్యోనుకి దేవుడు చూపిస్తున్నాడు. He's already seen the power of God through the test that he's given to God. మరి దేవునికి తాను పెట్టినటువంటి సూచనలు చూపిమని అడిగిన రీతిగా మరి దేవుడు ఎంత శక్తిమంతుడో తను చూపించుకున్నాడు. But again here we see he's also showing himself strong and powerful by knowing the thoughts of people, especially the enemy over here.
శత్రువు యొక్క మనసులో తిరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఎరిగిన వాడుగా తను ఎంత శక్తిమంతుడో మరి తను ఇక్కడ బయలుపరుచుకుంటున్నాడు. He shows Gideon that he is an all-knowing God. అన్ని ఎరిగినటువంటి దేవుడుగా తాను బయలుపరుచుకుంటున్నాడు. And he's also established here, he's also proven here that his word always remains. అంతేకాకుండా తన చిత్తము తన మాట ఎల్లకాలము సదాకాలం నిలిచి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. He knows the thoughts of man even before those thoughts enter the mind of man. మనిషి యొక్క మనసులోకి తలంపులు రాకముందే అవన్నీ కూడా దేవుడు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. He is an all-knowing God. He knows the end from the beginning. మరి అంతము ఆరంభము నుంచే ఎరిగిన దేవుడుగా సమస్తమును ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. He is the Alpha and the Omega. ఆయనే అల్ఫా ఒమేగాగా ఉంటున్నాడు. And yet he's so gracious to work with us. అయినప్పటికీ ఎంతో కృపగలవాడుగా దయగలవాడుగా మనతో ఓపికతో పనిచేసేవాడుగా ఉంటున్నాడు. And he's working with Gideon here, he's working with Gideon here. అదే ఇక్కడ మనం గిడియోను యొక్క జీవితంలో చూస్తుంటున్నాం. గిడియోనుతో ఓపికగా పనిచేస్తున్న దేవుడు. Many a times we think that God is in heaven. Some people may think God is in heaven. Is he really interested in my life? Does he even really care about me? చాలా మంది అనుకుంటారు దేవుడు పరలోకంలో ఉంటున్నాడు కనుక భూలోకంలో నన్ను అసలు నా గురించి ఆలోచిస్తాడా, ఆలోచన ఉందా దేవుడికి అని ప్రశ్నించుకుంటారు. But this is an evidence of God working in our lives, in the lives of people. మరి మనుషుల జీవితంలో దేవుడు స్వయంగా పనిచేసేవాడు, ఆలోచన కలిగిన వాడు అనే దానికి రుజువుగా ఈ యొక్క కథ మనకు వరకు లిఖించబడింది. Gideon was not asking for God. మరి గిడియోను దేవుని కొరకు వెతికిన వాడుగా, ఎదురు చూచిన వాడుగా లేడు. But God came to him. అయితే దేవుడే తానే స్వయంగా గిడియోను దగ్గరికి వచ్చాడు. Gideon was fearful. He was downtrodden. He was small in his own eyes. But God strengthened him. గిడియోను తన దృష్టిలో తనే ఎంతో చిన్నవాడుగా ఉంటున్నాడు. తాను ఎంతగానో తగ్గించుకున్న వాడుగా, మరి ఎన్నిక లేని వాడుగా ఉంటున్నాడు. అయినప్పటికీ దేవుడు వచ్చి తన్ని ధైర్యపరిచిన వాడుగా ఉంటున్నాడు. And God confirms, and through the process we see God confirms his word here. అంతేకాకుండా తన యొక్క మాటని తిరిగి మరలా స్థిరపరిచే దేవుడుగా మరి చూస్తుంటున్నాం. He knows our weaknesses. He knows our shortcomings. మనము ఎక్కడ తక్కువగా ఉంటున్నామో, ఎక్కడ బలహీనంగా ఉంటున్నామో ఎరిగిన వాడుగా ఆయన ఉంటున్నాడు. So he comes alongside us and he strengthens us. కాబట్టి మన దగ్గరికి వచ్చి మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. So God came to Gideon, and we see the transformation of Gideon, and Gideon being strengthened and taking up the work that God has given him to do. మరి గిడియోను ఎంతో బలపరచబడిన వాడుగా, మార్పు చెందిన వాడుగా ఉంటూ దేవుడు తనకు అప్పగించిన పనిని చేయడానికి సిద్ధపడిన వాడుగా చూస్తున్నాం. And here, as God confirms his plan, God confirms his word, we see the response of Gideon now. మరి దేవుడు తన యొక్క మాటని స్థిరపరిచిన తర్వాత గిడియోను ఇచ్చినటువంటి ప్రతిస్పందన, సమాధానాన్ని మనం చూస్తుంటున్నాం. In verse 15 we see that. 15వ వచనంలో దాన్ని చూస్తుంటున్నాం. గిడియోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్లి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును నీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి. So here we see that Gideon, after seeing all that God had done, the only thing that he could do is worship the Lord. మరి ఇక్కడ గిడియోను ఇవన్నీ చూసిన తర్వాత, జరిగిన విషయాలన్నీ గమనించిన తర్వాత దేవుని విషయంలో గిడియోను ఒకే ఒక విషయం చేయగలిగాడు. ఏంటంటే అతడు యెహోవాకు నమస్కారము చేసి. So Gideon worshiped the Lord here. అక్కడ గిడియోను దేవుణ్ణి ఆరాధించిన వాడుగా చూస్తున్నాం. He saw the graciousness of God. దేవుని యొక్క కృపను చూశాడు. He tasted the goodness of God. దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించాడు. He saw the power of God. దేవుని యొక్క శక్తిని చూశాడు. He saw that God is working with him. దేవుడు తనతో పనిచేస్తున్నట్టుగా చూశాడు. He saw that God is sovereign. దేవుడు సార్వభౌముడు అనే విషయాన్ని చూశాడు. He saw that God is all-knowing.
దేవుడు అన్ని ఎరిగినవాడు అనే విషయాన్ని చూశాడు. He saw that God can confirm that his word is confirmed, that his word stays. మరి దేవుడు తన మాట తప్పని వాడు, తన మాట ఏమాత్రము తొలగిపోదు అని దేవుడు స్థిరపరిచిన వాక్యాన్ని చూశాడు. Completely incomparable to the God he was worshiping before the Lord encountered him. మరి దేవుడు తన్ని సంధించక ముందు ఏ దేవుడినైతే తను వెంబడిస్తూ వచ్చాడో ఆ దేవుడికి ఈ దేవుడికి ఏ మాత్రం కూడా పొంతన లేనిదిగా చూస్తున్నాడు. And he bows down to God in worship. తను చేయగలిగినది ఒకటే, యెహోవాకు నమస్కారం చేసి ఆయన ఆరాధించినట్టుగా చూస్తున్నాం. So if you see the progression of his life through these 2 chapters, we see he was originally an idol worshipper. He was timid, fearful, and small in his own eyes. చూడండి, మరి 6వ వచనం నుంచి 6వ అధ్యాయం నుంచి మనం చూసుకున్నట్టుగా మరి ఎంతో పిరికివాడుగా ఉంటున్నాడు, ధైర్యం లేని వాడుగా ఉంటున్నాడు, తన దృష్టిలో తనే తక్కువ వాడుగా ఉంటున్నాడు. అటువంటి గిదెయోన్ని చూసాము. And as he encounters God, he understands, he sees how God sees him. God sees him as a valiant warrior, whereas he sees himself as a small man. అయితే ఎప్పుడైతే దేవుడు తన దగ్గరకు వచ్చాడో మరి దేవుడు తన్ని ఎట్లా చూస్తున్నాడో, పరాక్రమం గల బలాఢ్యుడిగా చూస్తున్నాడు అనే విషయాన్ని గమనించాడు. And then he is transformed and he worships the Lord. ఆ తర్వాత తను మార్పు చెందిన వాడుగా అయ్యి బలిపీఠము కట్టి దేవుని ఆరాధించిన వాడుగా చూస్తున్నాం. And then he obeys God in the task that God has given him. తర్వాత దేవుడు తనకిచ్చినటువంటి పనిని నెరవేర్చడానికి పూనుకున్న వాడుగా చూస్తున్నాం. He shows willingness to carry out the work of God. దేవుని పనిని చేయడానికి ఇష్టపడిన వాడుగా మనం చూస్తున్నాం. And as he obeys God, God strengthens him through his spirit. మరి ఆయన ఎప్పుడైతే తన దేవునికి లోబడుతున్నాడో మరి విశ్వాసములో తక్కువగా ఉన్నప్పటికీ దేవుని ఆత్మ చేత బలపరచబడిన వాడుగా చూస్తుంటున్నాం. And then he comes down and bows. Finally he bows to the Lord and worships him. తర్వాత చివరిగా మనం చూసినట్టుగా యెహోవాకు నమస్కారం చేసి ఆరాధించిన వాడుగా చూస్తున్నాం. And then he is victorious in the work that God has given him. తర్వాత దేవుడు తనకి అప్పగించిన పనిలో విజయము సాధించిన వాడుగా చూస్తున్నాం. So looking through the life of Gideon, how do we apply this to our lives? మరి గిదెయోను ఒక జీవితాన్ని గమనించినప్పుడు ఇది మన జీవితంలో ఎట్లా అన్వయించుకోగలం? How is your life in the presence of the Lord? దేవుని దృష్టిలో నీ యొక్క జీవితం ఎట్లా ఉంది? Have you encountered God? దేవుణ్ణి నువ్వు సంధించావా? Have you had an experience of coming to the saving grace of the Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణలోకి మీరు వచ్చినటువంటి అనుభవము మీకుందా? Has your life been transformed? నీ యొక్క జీవితము మార్పు చెందిందా? Are you constantly having fellowship with God? Are you having a walk with God in your daily life? నీ యొక్క అనుదిన జీవితంలో దేవునితో నీకు సంబంధము సహవాసము కలిగిన వాడుగా దేవుడితో నడిచేవాడుగా నీవు ఉంటున్నావా? Have you tasted the goodness and the love of Christ? క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను, ఆయన మంచితనాన్ని నువ్వు అనుభవించిన వాడిగా ఉంటున్నావా? Have you seen his graciousness in your life? Have you experienced it? ఆయన యొక్క దయను, కృపను నువ్వు అనుభవించిన వాడిగా ఉంటున్నావా? If so, అది నిజమైతే then you have every reason to worship the Lord. అది నిజమైతే ఈ దినము మరి ప్రభువుని ఆరాధించడానికి నీకు కారణాలన్నీ కూడా ఉంటున్నాయి. This is what God has done in our lives as well. మన జీవితంలో కూడా దేవుడు చేసినది ఇదే. Those that have been brought into the family of God, this is the pattern in which God is working in our lives. మరి ఎవరైతే ప్రభువునందు విశ్వసించిన వారుగా ఉంటున్నారో దేవుడు ఇదే క్రమము ప్రకారంగానే మనతో పనిచేసేవాడుగా ఉంటున్నాడు. When we were not looking for him, he came looking for us. మనం ఆయన కొరకు ఎదురు చూడని వారుగా ఉంటున్నప్పుడు ఆయనే మనల్ని వెదుగుతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. And he spoke to us through his word, through his people, ఆయన his spirit. తన ప్రజల ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనతో మాట్లాడిన వాడుగా ఉంటున్నాడు.
And he graciously waited for us to come back to him. మరి మనము తిరిగి వచ్చే వరకు కూడా ఓపికతో వేచి ఉన్న దేవుడుగా మనం ఉంటున్నాడు. And he transformed us through his spirit. ఆయన ఆత్మ చేత మనల్ని మార్చిన వాడుగా ఉంటున్నాడు. And on a daily basis he's strengthening us through his word and the different things that he's doing in our lives. దినము వెంబడి దినము కూడా మరి ఆయన మనలో తన వాక్యం ద్వారా ఎన్నో మార్పులు చేసి మనల్ని మార్చే దేవుడుగా ఉంటున్నాడు. It is his desire that we should walk with him and live for him the rest of our lives. మన జీవితం అంతా కూడా ఆయనతో నడిచి ఆయన కొరకు జీవించాలని ఆయన కోరుతున్నాడు. And as he transformed us, we are also called as his children to come and worship him. మరి మనం మార్పు చెందిన వారుగా ఇన్ని మేళ్లు పొందిన వారుగా మనం ఆయన్ని ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. So let us examine our lives in the light of his word and see where we are, so we can bring him a worship that is acceptable in his sight. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం పరీక్షించుకొని మరి ఆయనకి ఇష్టమైనటువంటి అనుకూలమైనటువంటి స్వీకారమైనటువంటి ఆరాధనను మనము తీసుకొద్దాం. However, if you're someone that has not yet had this kind of experience, మరి ఇటువంటి అనుభవము మీకు లేనట్లయితే ఇప్పటి వరకు, then today may be the day that you can come into the presence of the Lord and accept the free gift that he gives you to become his child. అయితే ఈ సమయంలోనే మరి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఇస్తున్నటువంటి ఉచితమైన వరము రక్షణను మీరు తీసుకోవచ్చు. Anybody that comes to the Lord Jesus Christ, he is not going to say no to them. ఎవరైనా క్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినట్లయితే వారిని తృణీకరించేవాడుగా ఆయన ఉండడు. In fact, he is waiting for you to come to him. మరి వాస్తవం ఏంటంటే మీరు తిరిగి రావాలని ఆయన వేచి ఉంటున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. He is waiting for you, eagerly waiting for you to come to him. ఆశతో మీరు తిరిగి రావాలని ఆశతో కనిపెట్టుకున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. And if you do so, then you will be brought into the family of God. మీరు ఆ రీతిగా తిరిగి వచ్చి ఆయన స్వీకరిస్తే ఆయన కుటుంబంలో మిమ్మల్ని చేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. And you will also have all the benefits that we have seen thus far that Gideon has received. Similar kind of benefits he provides for his children. మరి ఏ రీతిగా అయితే గిదెయోను జీవితంలో మనం చూసామో అటువంటి ఆధిక్యతలు అన్ని కూడా ఆయన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలుగా మనం అనుభవించేవారుగా ఉంటాం. But if you are a believer already, అయితే ఇప్పటికే నువ్వు విశ్వాసివైతే, rejoice in his saving work of the Lord in your life. దేవుడు మీలో చేసిన రక్షణ కార్యాన్ని బట్టి ఆయన స్తుతించండి. Rejoice for our identity is in Christ. మన యొక్క గుర్తింపు క్రీస్తునందు ఉన్నందుకు మీరు ఆనందించండి. Rejoice for our strength is in our Lord. మన యొక్క బలము క్రీస్తునందు ఉన్నందుకు ఆయనందు ఆనందించండి. Rejoice for the Lord is with us and working with us. మనతో దేవుడు మనలో ఉన్న కారణం చేత, మనతో పనిచేసే కారణం చేత ఆయనందు ఆనందించండి. And rejoice for the salvation that is given us. మనకిచ్చినటువంటి రక్షణ బట్టి ఆనందించండి. And so for all these things, come into his presence joyfully to offer a worship that is acceptable in his sight. ఈ ఆశీర్వాదాలన్నిటిని బట్టి ఆయనకు అంగీకారమైనటువంటి ఆరాధనను మనం సంతోషంగా ఆయనకు అర్పిద్దాం. May the Lord bless this word. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.